మన లైఫ్లో మోస్ట్ వాల్యుబుల్ రిసోర్సెస్ ఏదన్నా ఉంది అంటే అది మన దగ్గర ఉన్న టైం. డబ్బులు సంపాదించుకోవచ్చు తర్వాత అయినా, ఏదన్నా వస్తువు పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు, కానీ ఒక్కసారి టైం గడిచిపోయిందంటే దాన్ని రీప్లేస్ చేయగలమా? చేయలేం కదా. గడియారంలో మోగే గంటల వరకే టైం అనేది పరిమితం కాదు. మనం స్పెండ్ చేసే టైంను మన లైఫ్ అనేది అది షేప్ అనేది చేస్తుంది. మన సక్సెస్ డిటర్మైన్ అనేది అవుతుంది. గోల్స్ అచీవ్ చేయాలన్నా, ప్రొడక్టివిటీ మెయింటైన్ చేయాలన్నా, చివరికి మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ను నర్చర్ చేయాలన్నా టైం ఇంపార్టెన్స్ మీకు తెలియాల్సిందే. సింపుల్గా చెప్పాలంటే లైఫ్లో ఆర్డినరీ నుండి ఎక్స్ట్రాడినరీ అవ్వాలంటే ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ చేయాల్సిందే. ఇప్పుడు మనం రఫ్గా యావరేజ్ పర్సన్ ఒక లైఫ్ టైంలో ఎక్కడెక్కడ టైం అనేది స్పెండ్ అవుతుంది అనేది మనం చూద్దాం. మన లైఫ్లో 1/3 ఆఫ్ టైం మనం నిద్రపోవడానికి కేటాయిస్తాం. తర్వాత 126 months ఆఫ్ టైం స్కూల్ ఇంకా వర్క్ చేయడంలో, 18 months డ్రైవింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్లో, కుకింగ్ అండ్ ఈటింగ్లో 36 months, బాత్రూమ్ అండ్ హైజీన్ మెయింటైన్ చేయడంలో 27 months టైం అనేది మనం స్పెండ్ చేస్తాం. ఫైనల్లీ అందరి దగ్గర అప్రాక్సిమేట్గా మిగిలేది 334 months ఆఫ్ ఫ్రీ టైం మాత్రమే. ప్యాషన్ ఫాలో అవ్వాలన్నా, ట్రావెల్ చేయాలన్నా, ఇంకా ఏమన్నా చేయాలన్నా ఈ ఫ్రీ టైంలోనే చేసుకోవాలి. కానీ మన ఇండియన్స్ ఏం చేస్తున్నారో మీకు తెలుసా? బిజినెస్ టుడే వాళ్ళ ప్రకారం, వాళ్ళ రిపోర్ట్ ప్రకారం డైలీ 194 minutes ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా యాప్స్లోనే టైం అనేది వేస్ట్ చేస్తున్నారు. ఇంకొక స్టడీ ప్రకారం యూత్ అయితే యావరేజ్గా 7 hours ఆఫ్ టైంను ఇన్స్టాగ్రామ్లో స్పెండ్ చేస్తున్నారు డైలీ. ఇలా 60 to 70 years ఆఫ్ ఏజ్లో, అంటే వీళ్ళు 60 to 70 years ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత అయ్యో అప్పుడు తెలుసుకుంటా 10 years ఆఫ్ ప్రీషియస్ టైం నా లైఫ్లో ఖాళీ ఈ యాప్స్కి ఇచ్చే నేను వేస్ట్ చేశానని అప్పుడు ఫీల్ అవుతారు. ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ ఒక పాజిటివ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే దీని ద్వారా పీపుల్తో అనేది మనం కనెక్ట్ కావచ్చు, ఎంటర్టైన్ అవ్వచ్చు, సెలబ్రిటీస్ లైఫ్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవచ్చు, ఎడ్యుకేషనల్ రీల్స్ ద్వారా కూడా నాలెడ్జ్ అనేది పొందొచ్చు. అండ్ ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా. ఇవి చెప్పుకోవడానికే పాజిటివ్స్, కానీ దీని రియాలిటీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. హలో అండి, నమస్కారం. నేను మీ వేణుగోపాల్, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. ఫస్ట్ మనం ఇన్స్టాగ్రామ్ పీపుల్తో కనెక్ట్ చేస్తుందని అనుకున్నాం కదా. కనెక్టెడ్గా ఉండడం మనకు నెసెసరీ కూడా, ఎందుకంటే మనం అందరం కూడా సోషల్ బీయింగ్స్ కాబట్టి. కనెక్టెడ్గా ఉండకపోతే మనకు లోన్లీనెస్ అనేది వచ్చేస్తుంది. సో ఇన్స్టాగ్రామ్ మనల్ని కనెక్టెడ్గా ఉంచుతుంది, మంచిదే కదా అని మీరు అనుకుంటున్నట్టయితే ట్రాప్లో చిక్కుకున్నట్టే. ఒక డాటా ప్రకారం ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత లోన్లీనెస్, డిప్రెషన్ కేసెస్ ఇంకా పెరిగిపోయాయంట. ఇన్స్టాగ్రామ్తో కనెక్టెడ్ ఫీల్ అవ్వకుండా ఇంకా లోన్లీ ఫీల్ అవుతున్నారంట చాలా మంది. దీని రీజన్స్ ఏంటంటే అదే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఇన్స్టాగ్రామ్లో అందరూ తమ పాజిటివ్ సైడ్ని చూపిస్తుంటారు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో, గర్ల్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నట్లు, కార్ తీసుకుంటున్నట్లు, పార్టీస్ చేసుకుంటున్నట్లు అన్నీ అప్లోడ్ చేస్తారు. ఇదంతా చూసిన తర్వాత నా లైఫ్ ఇలా ఎందుకు లేదని చాలా మంది ఫీల్ అవుతారు. ప్రతి విషయంలో ఇతరులతో కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇలా అనుకోకుండానే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే స్టేజ్లోకి వచ్చేస్తారు చాలా మంది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్లో కూడా ఎంటర్ అవుతారు. యాంగ్జైటీ అనేది వాళ్ళ లోపల మొదలవుతుంది. ఆ యాంగ్జైటీని వ్యాలిడేట్ చేసుకోవడానికి సోషల్ మీడియాలో ఫేక్ లైఫ్ లీడ్ చేయడం అనేది మనం స్టార్ట్ చేస్తాం. ఎక్కడికి పోయినా స్టోరీ పెట్టడం, ఏం తింటున్నామో పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇదంతా ఎందుకనంటే నా ఫేక్ లైఫ్ కూడా బాగానే సాగుతుందని చూపించుకోవడం కోసమే. ఇలా ఈ ఫేక్ సిస్టమ్ను అందరూ ఫాలో చేయడం స్టార్ట్ చేసి కంపేర్ చేసుకుంటూ ఇక ఫేక్నెస్ను పెంచడం స్టార్ట్ చేస్తారు. ఇలాగే ఇది కంటిన్యూ అయ్యి అందరూ డిప్రెషన్లో పోవడం అనేది జరుగుతుంది. ఈ వరల్డ్లో మొత్తం ఇలానే జరుగుతుంది. ఎవరు దీనితో అనేది హ్యాపీగా అనేది లేరు. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఒక ఎంటర్టైన్మెంట్ సోర్స్ అని అనుకుంటారు చాలామంది. ఇన్స్టాగ్రామ్ ఒక అల్గరిథం ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందని అంటే కొన్ని సెకండ్స్లోనే మీకు ఎలాంటి కంటెంట్ ఇష్టం అనేది అది పసిగట్టేస్తుంది. దాని ప్రకారం రీల్స్ పోస్ట్ చేస్తుంది. మనకు ఏది నచ్చితే అది చూపిస్తుంటే తప్పేంటని కొంతమంది అనుకోవచ్చు. ఈ రియల్ ఇన్సిడెంట్ చూడండి. ఒక అమ్మాయి డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆ టైంలోనే ఇన్స్టాగ్రామ్ ఆమెకు సూసైడ్ పోస్టులను అనేది సజెస్ట్ చేసింది. దాని తర్వాత ఆ అమ్మాయి నిజంగానే సూసైడ్ చేసుకుంది. ఒకవేళ మీరు మీ పార్ట్నర్తో గొడవ పడుతున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ మీకు గొడవపడే రీల్స్ని సజెస్ట్ చేస్తే మీ గొడవలు ఇంకా పెరిగే ఛాన్సెస్ అనేది ఉన్నాయి కదా. ఇంకా బ్యాడ్ కంటెంట్ కూడా సజెస్ట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ యూత్ మైండ్ని పాడు చేస్తుంది. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే నాలెడ్జ్ కూడా షేర్ చేస్తుంది కదా అని
కొందరు అనుకోవచ్చు. ఇంకా కొందరైతే నేను ఎడ్యుకేషనల్ రీల్స్ మాత్రమే చూస్తారని అనుకోవచ్చు. కానీ మన బ్రెయిన్ ఎలా ప్రోగ్రామ్ అయి ఉందంటే అది రిపిటేషన్స్ ద్వారానే నేర్చుకుంటుంది. ఒక టాపిక్ లేదా ఒక సబ్జెక్ట్ను రిపీట్ చేసి నేర్చుకుంటేనే మనం నేర్చుకోగలం. ఒక 30 to 40 seconds రీల్లో మీరు ఎంత టాపిక్ని రివైజ్ చేసి నేర్చుకోగలరు చెప్పండి? కొన్నిసార్లు అయితే 1 minute రీల్లో హాఫ్ నాలెడ్జ్ ఏంటంటే మనం గెయిన్ చేస్తాము. హాఫ్ నాలెడ్జ్ ఎంత డేంజరో అందరికీ తెలిసిందే. ఇంకా ఒకటేసారి 100 నుంచి 200 రీల్స్ చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ ఒక ఓవర్ డోస్ అయ్యి ఏం గుర్తుంటుంది చెప్పండి? ఇక మన 4th పాయింట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఫ్రీ ఆఫ్ కాస్టే కదా అని చాలామంది అనుకుంటారు. 1 billion పీపుల్కు ఫ్రీ సర్వీస్ ఇస్తుంది ఇన్స్టాగ్రామ్, చాలా గ్రేట్ అని మీరు అనుకోవచ్చు. కానీ ఇన్స్టాగ్రామ్ నెట్వర్త్ వచ్చేసి $47 billion. యూజర్స్ నుండి చార్జ్ చేసుకోకుండా ఇంత మనీ ఎలా అర్న్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ అంటే ఆ పాత సామెత ఉంది కదా, ఇఫ్ సంథింగ్ ఈజ్ ఫ్రీ దెన్ యువర్ ప్రోడక్ట్ అని. ఈ ప్రపంచంలో ఏదైనా ఫ్రీగా వస్తే దాని ప్రోడక్ట్ మీరే అవుతారు. ఇన్స్టాగ్రామ్ ప్రోడక్ట్ ఏంటంటే మీరు ఇంకా మీ అటెన్షన్. ఇన్స్టాగ్రామ్ ప్రతిసారి మీరు ఏం చేస్తున్నారు, ఏం మెసేజ్ చేస్తున్నారు అని అలర్ట్గా ఉంటుంది. మీ పర్సనల్ డేటా మొత్తం తీసుకొని కంపెనీస్కి అమ్మేస్తుంది. ఆ కంపెనీస్ మీ డేటాని బేస్ చేసుకొని మీకు యాడ్స్ అనేది చూపిస్తాయి. ఇలా ఆ కంపెనీస్ ఒక ప్రోడక్ట్స్ అనేది సేల్ అయితే కంపెనీస్ మీకు ప్రోడక్ట్స్ సేల్ చేస్తుంది. కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఇండైరెక్ట్గా ఆ కంపెనీస్ దగ్గర కమిషన్స్ అనేది పెద్ద లెవెల్గా ఛార్జ్ చేస్తాయి. ఇలా ఇన్స్టాగ్రామ్ అనేది చాలా పెద్ద లెవెల్గా మనీ అనేది ఎర్న్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసే ఆడియన్స్ 15 to 34 ఏజ్ గ్రూప్లోనే చాలా మంది ఉంటారు. 2022లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం 40% ఇండియన్ పేరెంట్స్ నమ్మేది ఏంటంటే వాళ్ళ పిల్లలు స్మార్ట్ ఫోన్కు అడక్ట్ అయ్యారని. ఎక్కువ శాతం టీనేజర్స్ రీల్స్ చూస్తారని తెలిసింది. కెరియర్ బిల్డ్ చేసే టైంలో రీల్స్లో టైం అనేది వేస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరే ఒకసారి ఆలోచించండి. చాలా మంది కెరియర్లను ఇన్స్టాగ్రామ్ వేస్ట్ చేస్తుంది, ఇంకా వేస్ట్ చేస్తూనే ఉంటుంది. అది తన బెనిఫిట్ మాత్రమే చూసుకునే టాక్సిక్ ఫ్రెండ్తో మీరు ఉంటారా? డైలీ ఆ ఫ్రెండ్ వల్ల 4 to 5 hours టైం వేస్ట్ అయితే మీరు ఆ పర్సన్తో ఉంటారా? ఉండరు కదా. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫ్రెండ్ కాదు, ఎనిమీ అనేది తెలుసుకోండి. అది మీ మెంటల్ హెల్త్ని డ్యామేజ్ చేస్తుంది, మీ టైంని వేస్ట్ చేస్తుంది, ఫేక్ ఇన్ఫర్మేషన్ వల్ల నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తుంది. అయినా కూడా మీరు ఇన్స్టాగ్రామ్కు 4 to 5 hours టైం ఇస్తున్నారు. మీరు మీ పేరెంట్స్కు ఎంత టైం ఇస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? రియల్ ఫ్రెండ్స్తో కలిసి ఎన్ని రోజులైందో ఎప్పుడైనా ఆలోచించారా? మీ కోసం ఇది మీ సెల్ఫ్ కోసం ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో మీకు తెలుసా? ఒక రీసెర్చ్లో తెలుస్తుంది ఏంటంటే అన్ని సోషల్ మీడియా యాప్స్ కన్నా ఇన్స్టాగ్రామే వరస్ట్ అని. ఎందుకంటే దానివల్ల మెంటల్ హెల్త్ ఎక్కువ డ్యామేజ్ అవుతుందంట. ఇన్స్టాగ్రామ్ మనం యూజ్ చేస్తామని అనుకోవడం తప్పు. ఎందుకనంటే ఇన్స్టాగ్రామ్ మనల్ని బాగా వాడుకుంటుంది కాబట్టి. మన ఇన్స్టాగ్రామ్కు ఇంతలా ఎందుకు అడక్ట్ అయ్యామనంటే ఇందులో అన్ని అడిక్షన్స్ యొక్క మిక్చర్ ఉంటుంది. సో ఇప్పుడు దీని అడిక్షన్ని ఎలా దూరం చేయాలో కూడా చూద్దాం. ఏ అడిక్షన్ను వదులుకోవాలన్నా ఒక యూనివర్సల్ లా అనేది ఉంది. అదే ఒక హ్యాబిట్ని వేరొక హ్యాబిట్తో రిప్లేస్ చేయడం. ఈ చెడు అలవాట్లను మంచి అలవాట్లతో రిప్లేస్ చేయండి. మైండ్ని కంట్రోల్లో పెట్టి కెరియర్ పైన ఫోకస్ అనేది పెట్టండి. అందరికీ చెప్తున్నా కానీ మరి న్యూ యూజ్ అవ్వా అని మీరు అనుకోవచ్చు. నేను కూడా ఇది మనిషినే కాబట్టి నేను కూడా యూజ్ చేస్తాను. కానీ ఇంపార్టెంట్ వాటి కోసం అనేది నేను యూజ్ చేస్తాను. ఇంపార్టెంట్ మెసేజ్ ఏమైనా ఉంటే అప్పుడే అనేది నేను చూస్తాను. వర్క్ రిలేటెడ్ పోస్ట్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే నేను పోస్ట్ చేస్తాను. ఒకవేళ అవసరం అయితేనే ఈ ప్లాట్ఫామ్ అనేది నేను యూజ్ చేస్తాను, టైంపాస్ కోసం అయితే కాదు. మీరు స్టూడెంట్ అయితే దీన్ని డిలీట్ చేయడం చాలా బెటర్. లిమిట్లో యూజ్ చేయండి. గంటల తరబడి రీల్స్ చూడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ లైఫ్ మీ చేతుల్లో ఉంది కాబట్టి. మంచి లైఫ్ కావాలా, చెడు లైఫ్ కావాలా, అది మీ ఇష్టం. ఇక సోషల్ మీడియాని ఎలా యూజ్ చేయాలో మన పైనే డిపెండ్ అనేది అయ్యి ఉంది. సోషల్ మీడియాలో ఎవరిని ఫాలో అవ్వాలో ఒకసారి మీరు ఆలోచించండి. మంచి కంటెంట్ ఇచ్చే వాళ్ళనా, లేకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళనా, మనం టైంపాస్ చేసి గోల్స్కి దూరం చేసే వాళ్ళనా? ఇన్స్పిరేషన్ ఇచ్చే వాళ్ళని మనం ఫాలో అవ్వాలా, లేదంటే టైంపాస్ చేసే వాళ్ళని మనం ఫాలో అవ్వాలా? మీరు ఏ చూస్ చేసుకుంటే రిజల్ట్ కూడా దాని తగ్గట్టే మీ జీవితంలో వస్తాయి. అర్థం చేసుకోండి. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, షార్ట్ టర్మ్ ప్లెజర్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ పెయిన్. మళ్ళీ షార్ట్ టర్మ్ పెయిన్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ ప్లెజర్. అంటే తెలుగులో చెప్తా, చిన్న చిన్న ఆనందాలు అనేది ఇప్పుడు ఎవరైతే తీసుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళు లాంగ్ టర్మ్లో అనేది చాలా కష్టం అనుభవించాలి, నరకం అనుభవించాలి. ఎవరైతే చిన్న చిన్న కష్టాలు అనేది ఇప్పుడు తీసుకోవడానికి ఇష్టపడతారో లాంగ్ టర్మ్లో సుఖాన్ని అనేది అనుభవిస్తారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ని ఇంకా అదర్ ప్లాట్ఫామ్స్ని మీరు గంటలు ఇప్పుడు వాడుకుంటూ మంచి ప్లెజర్ తీసుకుంటే లాంగ్ టర్మ్లో నరకం అనుభవిస్తారు. ఇప్పుడు చిన్న చిన్న యాప్స్ని కొంచెం కాంప్రమైజ్ చేసుకొని పక్కన పెడితే లాంగ్ టర్మ్లో ఫుల్ సంతోషాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు చిన్న చిన్నవి ఏదైతే ఉందో కాంప్రమైజ్ చేసుకోమంటున్నారు, పర్మనెంట్గా డిలీట్ చేయాలి. గోల్ పైన నిజంగా సీరియస్నెస్ ఉంటే డిలీట్ చేయండి. లేదు
నేను అప్పుడప్పుడు కొంచెం వాడుకుంటే లిమిట్లు అనేది వాడుకోండి. ఓకే, సో నిజంగా ఈ ఇన్స్టాగ్రామ్తో ఎవరైతే ఈరోజు అడక్ట్ అయి ఉన్నారో మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ లేదంటే మీ పిల్లలు వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేసి వాళ్ళ లైఫ్ అనేది మీరు కూడా సేవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ అనేది చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.